ఇప్పుడు ఇన్షాల్లా అఫ్రోజ్ భాయ్ గారి బ్యాన్ ఉంటుంది. అందరూ టీలు తాగేసిన తర్వాత ఇన్షాల్లా ఆయన మొదలు పెడతారు. దగ్గర నే కాదు, టీ గ్లాసులు వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు పడేస్తారు. మీరు పడేద్దామని వెళ్ళారండి, శైతాన్ అలా తీసుకెళ్ళిపోతుంది. దగ్గరికి వచ్చేయండి. ఆ పెద్ద పెద్దోళ్ళు ఎవరైతే ఇదే బాబు ఎవరైతే టీలు ఇచ్చారో గ్లాసులు కూడా వాళ్ళే తీసుకోండి. దగ్గరికి వచ్చి గ్యాప్ ఉంచకండి. దగ్గరికి వచ్చి నేరతో الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا అల్లాహు అక్బర్. నిజమేనా? అల్లాహు అక్బర్. పోతాను స్కూల్కి వెళ్ళాలా? సరే సరే. ఏదో ఇద్దామని చెప్పి నన్ను పిలిచాడు, అదంతా నాకు తెలీదు, కానీ ప్రసంగం అని చెప్పి నేను వెళ్ళా. అంటే ఇప్పుడు అల్లా మనకి ఏదో ఇద్దామనుకున్నాడు. ఏమి ఇద్దామనుకున్నాడు ఇక్కడ అంటే ఖురాన్ జవాబు చెప్తుంది. ఏమి ఇస్తాడు అల్లా ఇక్కడ కూర్చుంటే అంటే సూరయే ముజాదలలో అల్లా తబారక తఆలా అంటాడు, విశ్వాసులారా మీరు ధార్మిక సభలో కూర్చునేటప్పుడు దగ్గరగా కూర్చోండి. ఎలా కూర్చోవాలంట? కూర్చోండి, దగ్గర కూర్చోండి. అంటే ఇంత దగ్గరగా ఎందుకంటే దాని ఆయత్ నెక్స్ట్ ఉంటుంది. ధార్మిక సభలో దగ్గరగా కూర్చోండి, మీ వెనుక వచ్చే వారికి కూర్చోవడానికి చోటు ఇవ్వండి. అలా రెండు విషయాలు చెప్పాడు. దగ్గరగా కూర్చోమన్నాడు. నమాజులో కూడా సేమ్ అంతే. హదీసులు అల్లాకే నబీ అన్నారు, మీరు నమాజులో నిలబడేటప్పుడు దగ్గరగా నిలబడండి. నేనేదో డబ్బున్నవాడిని తోపు, నేను దూరంగా ఉంటా, నువ్వు డబ్బు లేనోడు, నువ్వు పేదోడు, నువ్వు నాకు దూరంగా ఉండాలి, ఇది అల్లా దగ్గర నడవదు. ఇది అల్లా దగ్గర కుదరదు. ఇది మస్జిద్కి వచ్చే కుదరదు. అందుకే హజ్ యాత్ర వెళ్ళేవాళ్ళు, ఉమ్రా యాత్ర వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెల్లటి బట్టలు అంతే. అది కూడా కుట్టులేంది. ఏమిలేని వేస్తారు? కుట్టులేని వేస్తారు. మళ్ళీ కుట్టు ఉండదు. ఎలాగైతే కఫన్ ఉంటుంది కదా, కఫన్ శవవస్త్రం, దానికి కూడా కుట్టు ఉండదు. మనం కుట్టిస్తాం జాయింట్లు, కఫన్కి కుట్టు లేదు. సహబాలకు ఏదైతే ప్రవక్త గారు ఒక దుప్పట్లో కప్పేశారో అట్లా కుట్లు లేవు. ఈ యొక్క తారతమ్యం అనేది ఉండకూడదు. నేను పెద్దోడిని, నువ్వు చిన్నోడు, నేను గొప్పోడిని, నువ్వు పేదోడు, ఇది ఉండకూడదని చెప్పి ఇస్లాం చెప్తుంది. అల్లా తబారక తఆలా అంటాడు, విశ్వాసులారా మీరు ధార్మిక సభలో కూర్చునేటప్పుడు దగ్గరగా కూర్చోండి. మొదటి మాట. రెండవది అంటాడు, మీ వెనక వచ్చే వారికి కూర్చోవడానికి చోటు ఇవ్వండి. కొద్దిమంది చోటు ఎవరు కొన్ని ప్రదేశాల్లో ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అన్నమాట. ఒక ఆయన ఉంటాడు, మౌజూన్ సాబ్ పక్కన నా ప్లేసే, మల్కల్ మౌత్ వచ్చినా నేను ఇక్కడే చచ్చిపోతాను అంటాడు. ఇదేం కర్మరా నాయన? హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు నమాజులు మారి చదవండి, ప్రదేశాలు మారి చదవండి. ఎందుకన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మాట అంటే ఈ ప్రదేశాలన్నీ కూడా సాక్ష్యం ఇస్తాయి కయామత్ రోజున. ఎలా ఇక్కడ కూడా ఈయన నమాజ్ చదివారు, ఇక్కడ కూడా నమాజ్ చదివారు, ఇక్కడ కూడా నమాజ్ చదివారు, ఇక్కడ కూడా నమాజ్ చదివారు, ఈ ప్రదేశాలన్నీ జవాబిస్తాయి అని చెప్పన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే దగ్గరగా కూర్చోమన్నారు ప్రవక్త గారు. రెండోది వెనకొచ్చే వారికి చోటు ఇమ్మన్నారు. ఇప్పుడు అల్లా అసలు విషయం చెప్తున్నాడు. అల్లా అంటున్నాడు, మీరు ఈ పని చేస్తే మీ కొరకు అల్లా స్వర్గంలో చోటు ఏర్పాటు చేస్తాడు. అల్లాహు అక్బర్ కబీరా. ఏంటంటే అండి, పెద్ద పనేం చెప్పలేదు అల్లా, పెద్ద పనేం చెప్పలా. మీరు సభలోకి వచ్చినప్పుడు, ధార్మిక సభలో వచ్చినప్పుడు దగ్గరగా కూర్చోండి. పెద్దోడు, చిన్నోడు, గొప్పోడు, పేదోడు ఏం చూడకండి, దగ్గరగా కూర్చోండి. వెనకొచ్చే వారికి చోటు ఇవ్వండి కూర్చోవడానికి.
మూడో విషయం అల్లా చెప్పేశాడు, మీకు స్వర్గంలో అల్లా చోటిస్తాడు. ఎక్కడ ఇస్తాడంటే స్వర్గంలో. అల్లా తబారక తఆలా మనందరికీ కూడా ఇలాంటి సభలలో మారు మారు హాజరయ్యే భాగ్యాన్ని ప్రసాదించుతాడు. సోదరులారా, పెద్దలారా, మనందరం కూడా అనుకుంటూ ఉంటాం ఏమని, మీరు నేను మనందరం కూడా ఎన్నో ప్రసంగాలు వింటున్నామండి, ఎన్నో ప్రసంగాలకి వెళ్తున్నామండి, మా జీవితంలో మార్పు రావడం లేదని చెప్పి. ఆ ఒక్క ఆలోచన అల్లాకి ఇష్టం. నేను మారిపోయాను అనుకుంటాడు చూసారా, మనం చాలా పుణ్యాత్ముడు అండి, మన గురించి ఏంటనుకున్నారు అంటే కథం అయిపోయాడు ఇంకా స్మాష్, ఏం లేదు ఇంకా. నేను ఇంకా మారలేదు భయ్, నేను పాపాత్ముడిని, నా జీవితంలో ఇంకా ఎన్నో తప్పులు ఉన్నాయి, ఇంకా ఎన్నో పాపాలు ఉన్నాయి, నాకు తెలిసి కూడా ఉన్నాయి, తెలియకుండా కూడా ఉన్నాయి. నన్ను ప్రజలు పైకి చూసి అంచనా వేస్తుంటారు, మీరు గురువు గారండి, మీరు అదేండి ఇదేండి అని చెప్పి. నేనంట్లా మనం అనుకుంటాం, కానీ ఎలా నేను పాపాత్ముడిని అనుకుంటాడు చూసారా, ఈ వ్యక్తి అల్లాకి చాలా ఇష్టం అల్లాకి. ఎందుకని హదీసులు అల్లాకి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మన్ తకబ్బర వజఅహుల్లా మన్ తవాజా అలిల్లాహి రఫఅహుల్లా ఔ కమా ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాకే నబీ అన్నారు, ఎవరైతే తనకు తాను గర్వపడతాడో అల్లా ఆ వ్యక్తిని అణిచివేస్తాడు, నాశనం చేస్తాడు. ఎవరైతే తనకు తాను నేను చిన్నోణ్ణి అనుకుంటాడో అల్లా ఆ వ్యక్తిని ఉన్నతమైన హోదాకి తీసుకెళ్తాడు, ఉత్తమమైన స్థానానికి తీసుకెళ్తాడు. అందుకోసమే మీలో నాలో కూడా ఎప్పుడు నదామత్ అనేది ఉండాలి. నదామత్ అంటే నాకు నేను చిన్నోడిని, నేనెంతో పాపాత్ముడిని, నా వల్ల చాలా పాపాలు జరుగుతున్నాయి, నా వల్ల చాలా తప్పులు జరుగుతున్నాయి, నా అంత పాపాత్ముడు ఎవరు లేరు, ఓ అల్లా నన్ను క్షమించు, ఓ అల్లా నన్ను మన్నించు. ఇది ఎప్పుడు మన మైండ్లో తిరుగుతుండాలి. ఎప్పుడైతే ఇది తిరగడం ఆగిపోద్దో, నేను పుణ్యాత్ముడి అనేటువంటి ఒక గర్వం వచ్చేస్తుందో, నేను నమాజులు చేస్తున్న 5 పూట్లని ఒక గర్వం వచ్చేస్తుందో, నేను ఉపవాసాలు ఉంటాననే ఒక గర్వం వచ్చేస్తుందో, నేను గడ్డం పెట్టానని ఒక గర్వం వచ్చేస్తుందో, నేను టోపీ పెట్టా పగిడి చుట్టానని ఒక గర్వం వచ్చేస్తుందో, నేను కుర్తా పైజామా వేసానని గర్వం వచ్చేస్తుందో, ఇక్కడ అల్లాకి కోపం వచ్చేస్తుంది. అవసరం లేదు, నీతో నాకు అవసరం లేదయ్యా, నీతో నాకు అవసరం లేదు. బనీ ఇస్రాయిల్లో ఒక పాపాత్ముడు ఉండేవాడు, చాలా ఘోరమైన పాపాత్ముడు. ఎలాంటి పాపాత్ముడు అంటే అతడు చేసే పాపాలు ఊరు వాళ్ళు తట్టుకోలేక నగర బహిష్కరణ చేసేశారు. నగర బహిష్కరణ అంటే తెలీదా? ఆ నగరం నుంచి వెలేసేశారు, గెంటేశారు. హజరత్ మూసా అలైహిస్సలాం కాలంలో గెంటేస్తే అతడు ఆఖరి క్షణం వచ్చేసింది, చావు సమయం. మనిషికి 2 సందర్భాల్లో అల్లా చాలా ఎక్కువగా గుర్తొస్తాడండి. 2 సందర్భాల్లో చాలా ఎక్కువగా అల్లా గుర్తొస్తాడు. ఒకటి, తన జీవితంలో ఏదైనా పెద్ద రోగం చూసినప్పుడు చాలా ఎక్కువగా అల్లా గుర్తొస్తాడు. బా, ఈ టార్చర్ ఎవరికి రాకూడదు గురువుగారు, ఈ రోగాలు ఎవ్వరికీ రాకూడదు గురువుగారు. నేను పడ్డానండి, నేను చూశానండి, నేను అనుభవించానండి, ఈ బాధలు ఎవరికి రాకూడదు, నా శత్రువు కూడా రాకూడదండి అని చెప్పి మనిషికి ఎప్పుడు గుర్తొస్తాడు అల్లా అంటే రోగంలో ఉన్నప్పుడు బాగా గుర్తొస్తాడు. చిన్న చిన్న రోగాలు కాదు, మీకు నాకు వస్తాయి చిన్న చిన్న జ్వరాలు, తలపోట్లు, జలుబులు, వీటిల్లో పెద్ద ఉండదు. కానీ మనకి అల్లాతో సంబంధం, మనకి పెద్ద పెద్ద రోగాలు వచ్చినప్పుడు బాగా ఎక్కువగా అల్లా గుర్తొస్తూ ఉంటాడు. అందుకే బాబాయ్ ప్లీజ్. అందుకే హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తీర్పు దినం రోజున అల్లా తబారక తఆలా అంటాడు ఏమని, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నా దగ్గరికి ఎందుకు రాలేదయ్యా అని అడుగుతాడు. దాసుడు అంటాడు, అల్లా నీకు రోగం వచ్చిందా? నాకు తెలియదే. అల్లా తబారక తఆలా అంటాడు, ఏ వ్యక్తికైతే ప్రపంచంలో రోగం వచ్చిందని నీకు తెలిసిందో, నీకు తెలీదా, నీ ప్రవక్త వారు చెప్పలేదా, రోగస్తుడు దగ్గర స్వయంగా అల్లా ఉంటాడని చెప్పి. నేను రోగంతో ఉన్నానంటే నా దాసుడు రోగంతో ఉన్నాడు కదా, అక్కడ నేనున్నాను కదా, నువ్వు ఎందుకు నన్ను వచ్చి పలకరించలా, నా దాసుడు ఎందుకు వచ్చి పలకరించలేదు అని అడుగుతాడు అల్లా. కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే, డబ్బున్న వాళ్ళు రోగస్తులైపోతే మనోళ్ళు పొలో ఖాళీ ఉండదు అసలు.
ఒకరి తర్వాత ఒకరు చెప్పుకొని మరీ వెళ్తారు. అలీబాబా గారు వెళ్ళరా ఆయన దగ్గరికి, వెళ్ళరా మన ఇద్దరం కలిసి వెళ్దాం. అబ్దుల్ షుకూర్ వెళ్ళరా మన ఇద్దరం కలిసి వెళ్దాం. అబ్బా మాషాల్లా. పేదోడు, పని చేసుకునేవాడు, రోజు కూలీగా సంపాదించుకునేవాడు, ఏదో రోగం వచ్చేసింది, వెళ్ళొద్దా? హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు గనక ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ రోజు నువ్వు గనక అక్కడ కూర్చొని ఉంటే అల్లాహ్ నబీ అన్నారు, అల్లాహ్ యొక్క కారుణ్య దూతలు సాయంత్రం వరకు కూడా ఈ వ్యక్తి మీద కరుణ కురిపిస్తే, ఏ వ్యక్తి అయితే రోగస్తుడిని చూడటానికి వెళ్ళొచ్చాడు, జస్ట్ ఏం పట్టుకెళ్ళా. ఈ రోజున మనోళ్ళు కొద్దిమంది ఇలా కూడా ఆలోచిస్తారు, హాస్పిటల్కి మనోడు హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్దామంటేనేమో డబ్బులు ఏం లేవు, చేతిలో ఏం పట్టుకొని అనడానికి ఏం లేదు అని చెప్పి మనోళ్ళు అనుకుంటూ ఉంటారు. బాగా గుర్తుంచుకోండి సోదరులారా, మనం ఏం పట్టుకెళ్ళామా లేదా అన్నది పక్కన పెట్టండి, మనం వెళ్ళి ఆ టైంలో మాట్లాడటం అదే పెద్ద ధైర్యం. ఏం అవసరంలా వెళ్ళాం, ఏంటి భయ్ ఒంట్లో బాలేదంట కదా, మీరేం టెన్షన్ పడకండి, ఇప్పుడు అందరికీ కూడా ఆరోగ్యం అలాగే ఉంది, పెద్దేమి రోగం కాదు ఇది, వదిలేయండి, మీరు టెన్షన్ పడకండి, నేను కూడా దువా చేస్తాను అల్లాహ్తోటి, అల్లాహ్ ఉన్నాడు మనకి, ఎందుకు భయపడుతున్నారని చెప్పి ఆ ధైర్యం చెప్పి, అబ్బా ఆ మనిషి అండి పాపం వచ్చాడండి, మీరు ఏ పని మీద వెళ్ళండి, కానీ పరామర్శించారు చూసారా, ఆ వ్యక్తి చాలా సంతోషపడతాడు. సోదరులారా, పెద్దలారా, హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే అనారోగ్య పాలు అవుతాడో ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమాపణ అయిపోతూ ఉంటాయి, క్షమించబడుతూ ఉంటాయి. ఏదో ఆరోగ్య సమస్య వచ్చింది, అది చిన్నదో పెద్దది, ఇప్పుడైతే ఎక్కువ వస్తున్నాయి, ఏంటి బీపీలోను షుగర్లో బాగా ఎక్కువ కదా. ఇప్పుడు హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ ఆరోగ్య సమస్యల వల్ల కూడా అల్లాహ్ పాపాలు క్షమిస్తూ ఉంటాడు. కానీ నిబంధన ఏం పెట్టాడంటే అల్లాహ్, మనం అల్లాహ్ మీద ఏమంటారు, షికాయత్ అంటారు కదా, ఫిర్యాదు చేయకూడదు. ఏం చేయకూడదు భయ్? ఫిర్యాదు చేయకూడదు. ఏంటల్లా నీకు నేనే దొరికానా, నాకే రోగం ఇచ్చావేంటల్లా, నాకే బాధలు ఇచ్చావేంటల్లా. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాని సారాంశం ఏంటంటే, ఏ వ్యక్తికైనా ఒక రోజు జ్వరము, ఒక రాత్రి తలనొప్పి వస్తుందో అల్లాహ్ నబీ అన్నారు, అతని కర్మపత్రంలో ఆవగింజంత పాపం కూడా మిగలకుండా అల్లాహ్ అన్ని తుడిచేయమంటాడు, దోతతోటి తుడిచేయండి మొత్తం. నా దాసుడిని నేను రోగంలో పెట్టా, ఎందుకు ఈ రోగంలో పెట్టడం? హదీసులో అల్లాహ్ నబీ ఆ మాట కూడా చెప్పారు. ఒక్కొక్క మనిషికి అల్లాహ్ తబారక తఆలా స్వర్గంలో ఒక ఉన్నతమైన స్థానం, ఒక ఉన్నతమైన హోదా ఇవ్వాలని అనుకుంటాడు. అల్లాహ్ ఫిక్స్ అయిపోయాడు ఈ వ్యక్తికి స్వర్గంలో అక్కడ పెట్టాలని. కానీ ఇతడు నమాజులు అంత గొప్పగా ఉండవు, ఇతడు ఉపవాసాలు అంత గొప్పగా ఉండవు, ఇతడు దాన ధర్మాలు అంత గొప్పగా ఉండవు, ఇతడు అల్లాహ్ నామస్మరణ అంత గొప్పగా ఉండదు. అందు కారణంగా అల్లాహ్ తబారక తఆలా కొన్ని రోగాలు ఎలాగిస్తాడు, ఆ రోగాల కారణంగా మనిషి నలిగిపోతాడు. ఈ బాధ పడడం కంటే చచ్చిపోవడం మేలు కదా అని ఏడుస్తుంటాడు. కానీ హదీసులో అల్లాహ్ నబీ అన్నారు, అల్లాహ్ ఆ వ్యక్తికి స్వర్గంలో ఒక ఉన్నతమైన స్థాయి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు అల్లాహ్. అందుకోసమే ఆ వ్యక్తిని దునియాలో నలుపుతున్నాడు, రోగంతో నలుపుతున్నాడు. అందుకే అల్లాహ్ మరొక హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కొద్దిమంది వ్యక్తులకు అల్లాహ్ తబారక తఆలా స్వర్గంలో ఉన్నతమైన స్థానం ఇవ్వాలనుకుంటాడు, కానీ వీళ్ళ దగ్గర అంత ఆచరణ ఉండదు. ప్రవక్త గారు అన్నారు, అప్పుడు వీళ్ళ భార్యకి ఆరోగ్య సమస్యలు ఇస్తాడు, అతడి బిడ్డలకు ఆరోగ్య సమస్యలు ఇస్తాడు. అందులో పెట్టి నలుపుతూ ఉంటే ఆ దాసుడు అల్లాహ్ రక్షించు, అల్లాహ్ కరుణించు, అల్లాహ్ కాపాడు అంటూ ఉంటే అల్లాహ్ తబారక తఆలా స్వర్గంలో దర్జాలు పెంచుకుంటూ పోతాడు. అల్లాహ్ నబీ అన్నారు, ప్రళయ దినం రోజున వీళ్ళంతా బాధపడతారు, జీవితం అంతా కూడా నన్ను రోగాల్లోనే అల్లాహ్ పెట్టేస్తే బాగుండు కదా అని చెప్పేసి ఆ దర్జాలు చూసి ఆ రోజు రోగాలు కోరుకోకూడదు సోదరులారా. కానీ అల్లాహ్ ఏదైనా ఆరోగ్య సమస్య ఇచ్చాడంటే, ఏదైనా కష్టాలు ఇచ్చాడంటే, ఏదైనా బాధలు ఇచ్చాడంటే, ఏమైనా సమస్యలు ఇచ్చాడంటే దాని వెనకాతల అల్లాహ్ ఏదో ఒక రహస్యం ఉంది, మనకు అర్థం కాదంతే, మీకు నాకు అర్థం కాదంతే. ఎందుకంటే మన మైండ్ చిన్నది కాబట్టి మనకు అర్థం కాదు. చిన్న కష్టం వచ్చిందా దాని వెనకాతల ఏదో పెద్ద సుఖం. అందుకే అల్లాహ్ అంటాడు, ఫఇన్న మఅల్ యుస్రి యుస్రా ఇన్న మఅల్ ఉస్రి యుస్రా. ప్రతి కష్టం తరువాత సుఖం ఉంటుంది, ప్రతి కష్టం తరువాత సుఖం ఉంటుంది. రెండు సందర్భాల్లో మనిషికి అల్లాహ్ ఎక్కువ గుర్తొస్తాడన్నాను. ఒకటి ఎప్పుడు మొహమ్మద్ అనారోగ్యంలో బాగా ఎక్కువ, అల్లాహ్ అల్లాహ్ అల్లాహ్, మీరైనా నేనైనా నలిగిపోతాం.
హసనైన్ భాయ్ కనబడ్డారు, హసనైన్ భాయ్ దువా చేయండి, ఒంట్లో బాగుంటలేదు, ఇంట్లో మస్తాన్ భాయ్ దువా చేయండి, ఇంట్లో ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం, ఎందుకంటే నలిగిపోతున్నాం. రెండవది, మనిషికి ఎప్పుడు అల్లా ఎక్కువ గుర్తొస్తాడంటే చావు దగ్గర పడిపోయింది, ఆ టైంలో మనిషికి అల్లా బాగా ఎక్కువ గుర్తొస్తాడు. ఆ బనీ ఇస్రాయిల్లో పాపాత్ముడు అన్నాను కదా, ఆ పాపాత్ముడి పరిస్థితి అదే అయిపోయింది. చావు దగ్గరకు వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన ముందు చూశాడు, ఎవరైనా కనపడతారేమో, ఎవరూ లేరు. కుడివైపు చూశారు, ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరూ లేరు. ఎడం వైపు చూశాడు, ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరూ లేదు. ఎందుకంటే అందరూ నగర బహిష్కరణ చేసేశారు, అతడు చేసే పాపాలు తట్టుకోలేక. అయితే ఆ చనిపోయే ముందు దీనంగా ఆకాశం వైపు తలెత్తంటాడు, ఓ అల్లా, నీవు కరుణ గలవాడు, దయగలవాడు అని చెప్పి నీ ప్రవక్త చెబుతూ ఉంటే నేను విన్నాను. బేషక్ నేను ఘోరమైన పాపాత్ముణ్ణి, నీవు తప్ప ఇంకెవరు నన్ను క్షమించేవాళ్ళు లేరు. ఓ అల్లా, నన్ను క్షమించు, నా పాపాలు మన్నించు అన్నాడు. వెంటనే ప్రాణాన్ని కోల్పోయాడు, చనిపోయాడు. అల్లా తబారక్ తఆలా మూసా అలైహిస్సలాతు వస్సలాంతో అన్నాడు, మూసా, నా యొక్క ప్రియమైన ఒక దాసుడు చనిపోయాడయ్యా, అతని యొక్క జనాజా నమాజు మీరు చదివించండి, మీ బనీ ఇస్రాయిల్ ప్రజలతో చెప్పండి, ఎవరైతే ఆ వ్యక్తి పాప క్షమాపణ కోసం జనాజా చదువుతారో నేను వాళ్ళ పాపాలని క్షమించేస్తానని చెప్పి అన్నాడు అల్లా. అనగానే మూసా అలైహిస్సలాం ఆశ్చర్యపోయారు, నాకు తెలియకుండా ఎంత పుణ్యాత్ముడా, అప్పటికప్పుడేనా? మనం ఆశ్చర్యపోతాం కదా కొన్ని సందర్భాల్లో, ఎవరో కొత్తగా వచ్చాడు, టోపీ గడ్డంతో కనబడుతున్నాడు, నమాజ్ చదువుతున్నాడు, ఏంట్రా ఈ మనిషి ఎవరో కొత్తడా, మనకు తెలియనుడా, అత్తిల్లో మనకు తెలియడు ఎవడున్నాడు, ఆశ్చర్యపోతాం కదా. మూసా అలైహిస్సలాం ఆశ్చర్యపోయారు, ఏంటి పుణ్యాత్ముడా, జనాజా చదివితే అందరికీ పాప క్షమాపణ, ఎక్కడుందల్లా భౌతిక కాయం, ఎక్కడుందల్లా ఆయన డెడ్ బాడీ, ఆయన భౌతిక కాయం ఎక్కడుంది అని చెప్పంటే ఫలానా ప్రదేశం ఫలానా ఖాళీ స్థలంలో ఉంది మూసా. అనగానే మూసా అలైహిస్సలాం జాతి ప్రజలందరినీ తీసుకొని, ప్రజలారా పదండి అనగానే అందరూ కూడా వచ్చారు. రాగానే ఒక వ్యక్తి వెళ్ళి ఆ యొక్క మనిషిని ఇలా తీగానే తల ఇలా చూశాడు, అయ్యో మూసా, ఏంటి మీరు చెప్తుంది ఈ వ్యక్తేనా? ఇతడు రాత్రి పగలు పాపాల్లో ఉండేవాడు, ఇతడు చేసే పాపాలు మేము తట్టుకోలేక నగర బహిష్కరణ చేసేసాం, ఇతన్నే అల్లా చెప్తుండా? మూసా అలైహిస్సలాం మళ్ళీ అల్లాతోటి, అల్లా ఈయనేనా? ఈ వ్యక్తే మూసా. అందరూ కూడా జనాజా చదివారు. అల్లా తబారక్ తఆలా అన్నాడు, మూసా, అతడు చనిపోయేటప్పుడు నాతో అతి ధీనంగా వేడుకున్నాడయ్యా, అల్లా, నువ్వు తప్ప వేరు ఆరాధన దైవం లేడని నేను విశ్వసించాను, నీవు తప్ప వేరే క్షమించేవాడు కూడా లేడని నేను నమ్ముతున్నాను, నన్ను క్షమించు అన్నాడు. ఆ మాటలు నాకు నచ్చినాయి మూసా, అతన్ని పాపాలని క్షమించేశాను, ఇతడి జనాజా చదివితే మీ అందరి పాపాలు క్షమాపణ అని చెప్పి చెప్పండి అన్నాడు మూసా అలైహిస్సలాం తోటి అల్లా. ఇంతవరకు ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది, ఆ యొక్క వ్యక్తి ఉన్నాడు కదా బనీ ఇస్రాయిల్ ఆ పాపాత్ముడు, అతడి గడప మీద రాయించాడల్లా, ఏమని? ఇన్నల్లాహ ఖద్ గఫర లిల్ కిఫ్ల్, నిశ్చయముగా అల్లా కిఫ్ల్ యొక్క అన్ని పాపాలు క్షమించేశాడు. మళ్ళీ ఎవరైనా పాపాత్ముడు అంటానికి కూడా లేకుండా చేశాడు అల్లా. పాపాత్ముడు అని మీరు ఏలెత్తి చెప్పడానికి కూడా లేదు, అతడి పాపాలన్నీ అల్లా క్షమించేశాడు, డిక్లేర్ అల్లా చేశాడు. ఇక్కడ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, సోదరులారా, పెద్దలారా, ఎవరు ఏ రకంగా జీవితం గడిపినా అతడి బాహ్యాన్ని చూసి మనం చులకనగా మాట్లాడకూడదు. వాడు ఎలాంటి వాడైనా వాడి పాప నాడు పోతాడు, అల్లా చూసుకుంటాడా అని వదిలేయాలి అంతే. ఆడు బాగా పర్సనల్ గా మనం టార్గెట్ చేసి మన మీదకి వచ్చేస్తే కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడామంటే ఓకే, ఒక అర్థం ఉంది. పనిగట్టుకొని ఆడనే ఫోకస్ చేసి ఆడనే టార్గెట్ పెట్టి ఆడి గురించి అవనాల్సిన అవసరం లేదు మనకి. వాడు ఎంత పాపాత్ముడైనా చులకనగా చూడటం అనేది మనం చేయకూడదు. ఎందుకంటే బనీ ఇస్రాయిల్లో హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాం ఒకసారి దారంట వెళ్తున్నారు బనీ ఇస్రాయిల్ జాతిలో. ఆయనకి 13 మంది శిష్యులు. ఎంతమంది అండి నజీర్ భాయ్? 13 మంది శిష్యులు ఈసా అలైహిస్సలాంకి. ఆ 13 మంది శిష్యులు వెళ్తుంటే ఒక పాపాత్ముడు, ఘోరమైనటువంటి పాపాత్ముడు ఈసా అలైహిస్సలాతు వస్సలాం ముఖం చూసి, చిచ్చి
ఈయన బ్రతికున్న కాలంలో ప్రవక్త భూమి మీద ఉన్నప్పుడు నేను పాపాత్ముడిగా జీవితం బ్రతకడమా, ఇది తప్పు, ఇది చేయకూడదు ఎలా నేను అని చెప్పేసి ఆ 13వ మందిలో 14వ ఓడి కింద కలిసిపోయాడు. 13 మందిలో బాబ్జీ భాయ్ 14వ ఓడి కలిసిపోయాడు. కలిసిపోతే ఈ 13 మంది ఆ 14వ ఓడిని, ఈ పాపాత్ముడిని హికారత్కి నజర్ అంటారు ఉర్దూలో. అంటే చులకనగా చాలా చిన్న భావంతో చిచ్చి వీడు మనతో వస్తున్నాడా అన్నట్టుగా చూశారంతే. వెంటనే జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంతో అల్లా తబారక్ తఆలా వహీ పంపించాడు. ఏ ఈసా, మీరు మీ శిష్యులతో చెప్పండి, ఇప్పటి వరకు వారు చేసినటువంటి పూర్తి పుణ్యాలు అల్లా తుడిచేశాడు ఆ పాపాత్ముడిని వీళ్ళు చులకనగా చూసిన కారణంగా. ఎలా చూసిన కారణంగా? చులకనగా చూసిన కారణంగా. మనకు చులకనగా చూడాల్సిన అవసరం ఏంటి? ఆయన పాపాలకు ఆయన జవాబు ఇచ్చుకుంటాడండి, ఆయన చూసుకుంటాడు, ఆయన చెప్పుకుంటాడు అల్లా దగ్గర. మూసా, ఈసా వాళ్ళందరూ చులకనగా చూశారు. ఈసా అలైహిస్సలాంతో అల్లా అన్నాడు, అందుకే మొత్తం పుణ్యాలన్నీ మీ శిష్యుని తుడిచేసా, ఇప్పుడు నుంచి కొత్తగా చేయమనండి. మళ్ళీ ఈసా ఆ పాపాత్ముడితో చెప్పండి, అతడు జీవితం అంతా చేసిన పాపాలని నేను క్షమించేశాను, ఇప్పుడు నుంచి పుణ్యాలు మొదలెట్టమండి. ఎంత టైం పట్టింది? గంటలు పట్టిందా? విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోయింది. చిన్న చూపు చూశారు పాపాత్ముడు అని చెప్పేసి అల్లా మొత్తం వాళ్ళ పుణ్యాలు నాశనం చేశాడు. నేను పాపాత్ముడు, నేను బాధపడుతూ ఉన్నాడు అతడు, అల్లా అతన్ని మొత్తం పుణ్యాత్ముడిగా చేసేసాడు. అందుకోసమే ఏ వ్యక్తిని కూడా అతడి యొక్క బాహ్యం చూసి మనం అంచనా వేయకూడదు ఇతడు పాపాత్ముడు అని చెప్పి. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, కొద్దిమంది చూడటానికి జన్నతి స్వర్గస్థుల్లా కనబడుతుంటారు, కానీ తీర్పు దినం రోజున వాళ్ళ యొక్క నివాసం నరకమైపోద్ది అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కొద్దిమంది చూడటానికి పాపాత్ముల్లా కనబడుతుంటారు, అల్లాహ్ నబీ అన్నారు, కానీ తీర్పు దినం రోజున వారి యొక్క నివాసం స్వర్గం అయిపోతుంది అని చెప్పి అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే సోదరులారా, పెద్దలారా, ఎవ్వరిని కూడా మనం పైకి చూసి అంచనా వేయకూడదు ఇతడు స్వర్గస్థుడు అతడు నరకస్తుడు అని చెప్పేసి. ఎవరిని అంచనా వేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకూడదు. ఈ బనీ ఇస్రాయిల్ యొక్క విషయంలో మనకి తెలిసినటువంటి 3 విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటి సలీం భాయ్? అక్కడ ఏం చేశాడు బనీ ఇస్రాయిల్లో? పాపాత్ముడు. కానీ పాపాత్ముడని మనం ఎప్పుడూ చులకనగా చూడకూడదు, అవమానంగా మాట్లాడకూడదు. ఇది మొదటి విషయం మనకి తెలిసింది, ఇది మొదటి విషయం. రెండవది ఏంటి? అతడి పాపాలన్నీ కూడా అల్లా ఎందుకు క్షమించాడు భాయ్? ఒకే ఒకటి ఉంది ఆయనలో, ఓ అల్లా నీవు తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని నేను నమ్మానన్నారు ఆయన. తౌహీద్ అంటారు దీన్ని. ఏమంటారండి? తౌహీద్, ఏకత్వము. ప్రాణం పోయినా సరే మన మనసులో అల్లా తప్ప వేరు ఊహ, వేరే ఆలోచన ప్రాణం పోయినా రానివ్వకూడదు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు అబూ దర్దా రదియల్లాహు తఆలా అన్హు గారితో, అబూ దర్దా, నిన్ను అగ్నిలో వేసి కాల్చినను, ఉరికంబము ఎక్కించినను, ముక్కలు ముక్కలుగా కోసినను, అల్లాహకు సాటి కల్పించవద్దు, ఆయన ఒక్కడే. చాలా గట్టిగా అల్లాహ్ నబీ చెప్పారు. మిగతా తప్పులు, మిగతా పాపాలు మనతో జరగచ్చు, మన జీవితంలో ఏ పాపాలైనా మనతో అవ్వచ్చు. నమాజ్ అటు ఇటు అవ్వచ్చు, ఉపవాసాలు అటు ఇటు అవ్వచ్చు, జకాత్ అటు ఇటు అవ్వచ్చు. కానీ తౌహీద్ విషయంలో అబ్బే అల్లా తప్ప వేరే ఆలోచన నా మైండ్ లో రానివ్వను. ఎవరైనా అలాంటి మాటలు చెప్పారు, సలీము ఈ మధ్య బాగుంటది కదా, ఫలానా ఊరు వెళ్తే అక్కడ ఎవరో ఏదో చెప్పారంటే ఆ కబుర్లు నాకు వద్దురా నాయనా, అస్సలాం అలైకుం. అల్లా నమ్ముకున్నా, ఆయన మీదే భారం పెట్టా, ఆయన మీదే నమ్ముతూ బతుకుతున్నా. ఈ వాళ్ళ కాకపోతే రేపు బయటపడతాను నన్ను అల్లా. కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నేను తలదించను, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి నా దగ్గర చేయి చూపించను, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నా బాధలు అడిగి చెప్పుకోను. అల్లా చెప్పుకుంటా. ఇచ్చినోడు తెలీదా? బాధలు ఇచ్చినోడు ఆయన, కష్టాలు ఇచ్చినోడు ఆయన, సమస్యలు ఇచ్చినోడు ఆయన. నేను ఆయనకి చెప్పుకుంటా, వేళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం నాకేంటి? నా కష్టాలు అల్లాహ్ తెలుసు. అక్కడ కిఫ్లు అదే అన్నాడు, ఏమని? వల్ల నీవు తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని నేను నమ్మాను కదా, నన్ను నువ్వు తప్ప ఇంకెవరున్నారు క్షమించేవాళ్ళు అని చెప్పి అన్నాడు. అల్లా క్షమించేశాడంతే. అందుకే
మన యొక్క ఆఖరి వాక్యం హదీసులో అల్లాహ్ నబీ ఏమన్నారు, మన్ ఖాల ఆఖరు కలామిహి లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్నా ఔ కమా ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. ఏ వ్యక్తి అయితే తమ అంతిమ వాక్యం లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠిస్తాడో ఆ వ్యక్తి నేరుగా స్వర్గస్థుడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠిస్తే నేరుగా స్వర్గస్థుడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించడం అంటే ఒకటి చదవడం, రెండోది కలిమా పఠించడం కాదు, కలిమా మీద స్థిరంగా ఉండడం. మీరు నేను మనం ఏమనుకుంటామంటే, మనం ఆ టైంకి చదివేద్దామండి, పుస్తకంలో ఎన్నిసార్లు ఇమాం గారు చదివితే ఏం లేదు, ఎన్నిసార్లు మనం వినలేదు, మనం ఎన్నిసార్లు చదవలేదు అనుకుంటాం. కాదు, జీవితం అంతా మనం అల్లా ఒక్కడే అల్లా ఒక్కడే అల్లా ఒక్కడే అల్లా ఒక్కడే అని మనం కనుక జీవితం గడిపితే నమాజ్ అటు ఇటు అయింది ఓకే. రెండు ఉంటాయండి, హుకూకుల్లా హుకూకుల్ ఇబాద్. హుకూకుల్లా అంటే ఏంటి? అల్లా హక్కులు, నమాజు, రోజా, జకాత్. అంటే నమాజ్ మానేమని కాదు పండు, ఇలా అనుకుంటారు ఏం మనోళ్ళు కొద్దిమంది, ఇది కాదు అర్థం. అంటే అటు ఇటు అయింది కొద్దిగా ఓకే, కానీ అల్లాకు సాటి కల్పించడం అనేది మాత్రం ఒక ముస్లిం ఒక విశ్వాసం జరగదు, ఇది ఇంపాసిబుల్. ఈ పాపం విషయం మాత్రం అబ్బే మనం ఈ తప్పు చేయం భయ్, లేదు భయ్, జస్ట్ అలా వెళ్ళి మీరు చూపించగా వద్దు భయ్, సలాం అలైకుం వాలేకుం సలాం. సోదరులారా, పెద్దలారా, ఇక్కడ కిఫులు ఏదైతే పాపాత్ముడు ఉన్నాడో అతడిలో ఏముంది? ఒకటి ఏంటి? నేను పాపాత్ముడు అని ఉంది. రెండోది ఎలా నువ్వు అక్కడవే, నీవు తప్ప వేరే ఆరాధ దైవం లేడనుంది. మూడోది నువ్వే క్షమించాలని అడిగాడు, అల్లా క్షమించేశాడు. అల్లా ఏం చేశాడు సోదరులారా? క్షమించేశాడు. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లాకు తప్ప వేరే ఆలోచన మన హృదయంలో మన మైండ్లో రాకూడదు. ఇది మొదటి విషయం. రెండోది, నమాజ్ అల్లాకు చాలా ఇష్టమైన ఆచరణ అండి. మనందరం పుణ్యాత్ములమే, మీరు నేను మనందరం పుణ్యాత్ములమే. కానీ ఒక్క విషయంలో మనందరం కూడా ఒక తప్పు చేస్తాం, మీరైనా నేనైనా, అది నమాజ్ని లైట్ తీసుకోవడం. ఇప్పుడు ఏదో ఒక ఇస్తిమా పెట్టారు, ఇక్కడ ఇస్తిమా పెట్టారు, ఇంటికి ఒకరు వచ్చి చెప్పారు లేదా ఇద్దరు వచ్చి చెప్పారు, ఒకసారి చెప్పారు లేదా 2 సార్లు చెప్పారు. చెప్పండి, ఒకరు వచ్చి చెప్పారు లేదా ఇద్దరు వచ్చి చెప్పారు. అరే ఇబ్రాహిం, మీ ఊర్లో నేను చెప్పాను కదా, నేను ఒకరిని, ఇమాం గారు చెప్పారా, కరీముల్లా గారు మయూర్లో, కరీముల్లా గారు, ఇద్దరు అని చెప్పాం. తర్వాత జమాత్ వాళ్ళు వచ్చారా, ముగ్గురు, ఒకటికి 2 సార్లు ముగ్గురు చెప్పారు. అల్లా ఇంటికి రావడానికి రోజుకి 5 సార్లు అల్లా మౌజున్ ద్వారా పిలిపిస్తున్నాడు, హయ్యా అలస్ సలాహ్, రండి నమాజ్ వైపు, హయ్యా అలల్ ఫలాహ్, రండి సాఫల్యం వైపు. పిలుపిస్తుంది ఎవరి వైపు నుంచి? అల్లా వైపు నుంచి. ఏమని ఇస్తున్నాడు? నమాజుకు రండి, సాఫల్యం వైపు రండి. ఎన్నిసార్లు ఇస్తున్నాడు? 1, 2, 3, 4, ఎన్నిసార్లు భయ్? 5 సార్లు పిలిపిస్తున్నాడు. గుండ్రుగాడు, బాబాయ్ ఒకసారి రా బాబాయ్ దుకాణం దగ్గరికి అన్నాడు, ఏదో మాట్లాడతానికి ఉదాహరణకి. ఒకసారి పిలిచాడు, ఏదో పనిలో పడిపోయి ఎలా. 2 సార్లు పిలిచాడు, ఎలా. 3వసారి పిలిచినప్పుడు రాలేదనుకోండి, ఎంత కోపం వస్తుంది? బాబాయ్ నేను దేనికి రమ్మన్నా, నేను ఏమన్నా నీ డబ్బులు ఏమన్నా అడిగానా? మాట్లాడటానికే కదా బాబాయ్ రమ్మన్నా, నిన్ను కోపం వస్తుంది కదా. అల్లా వైపు నుంచి 5 సార్లు హయ్యా అలస్ సలాహ్, రండి నమాజ్ వైపు, హయ్యా అలల్ ఫలాహ్, రండి సాఫల్యం వైపు అని పిలువబడుతున్నప్పటికీ మీరు నేను అల్లా ఇంటికి రాకపోతే సోదరులారా, ఇది అల్లాకి ఎంత కోపం వచ్చే పని. ఎప్పుడైనా జమాత్ మిస్ అయింది, అటు ఇటు అయింది, కానీ నమాజ్ మాత్రం పోకూడదు, నమాజ్ మాత్రం వదలకూడదు. హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తీర్పు దినం రోజున అల్లా తబారకు తాలా మన జీవితంలో మొట్టమొదటిగా ప్రశ్నించేది ఏమిటి అంటే, నమాజ్ నీ జీవితంలో ఉందా లేదా? నమాజ్ మన జీవితంలో ఉందా? మిగతా ఆచరణలన్నీ కూడా సులభమైపోతాయి. నమాజు జీవితంలో లేదా? మిగతా ఆచరణలన్నీ కూడా కష్టమైపోతాయి సోదరులారా. ఈ రోజున మెడికల్ సైన్స్ చెప్తుంది, మెడికల్ సైన్స్ ఏమని? ఎవరైతే 5 పూట్ల నమాజ్ చదువుతారో వారికి బ్యాక్ పెయిన్, లాంగ్ టైం అంటారు కదా, దీని నుంచి అల్లా రక్షిస్తాడు. వీపు, వెన్నుపూస నొప్పి జీవితం అంతా వస్తుంది అంటారు చూసారా, నమాజ్ ఎవరైతే 5 పూట్ల చదువుతూ ఉంటారో వారికి అల్లా తబారక్ తఆలా ఈ సమస్య నుంచి రక్షిస్తాడు.
మరొక పెద్ద డాక్టర్ చెప్పాడు ఏమని చెప్పేసి, ఎవరైతే 5 పూట నమాజ్ తూచా తప్పకుండా చదువుతారో వాళ్ళని ఎప్పుడు కూడా మెంటల్ అంటే పిచ్చివాడిగా మీరు చూడలేరు అన్నాడు. పిచ్చివాడిగా మీరు చూడలేరు. ఎందుకంటే మనం వజ్రాసనం వేస్తాం కదా, ఆ వజ్రాసనంలో ఏదైతే ఈ యొక్క వేలు నొక్కి పడుతుందో దాని ద్వారా మన యొక్క మెదడులో ఉన్నటువంటి నరాలు చురుకుదనంగా ఉంటాయి. ఎప్పుడు పిచ్చోడు కాదని చెప్పేసి అంటారు. వేరే వాళ్ళకి నమాజ్ యొక్క లాభాలు ఏంటో అర్థమవుతున్నాయి. ఈ రోజున మీకు నాకు అర్థం కాల సోదరులారా. దానికోసమే సోదరులారా, పెద్దలారా, నమాజుని స్థాపించాలి. హదీసులు అల్లాహకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక వ్యక్తి వచ్చి అడిగారు, ఓ దైవ ప్రవక్త, ఇస్లాంలో ఘోర పాపాలేంటి? అల్లాహకే నబీ అన్నారు, అల్లాహకి సాటి కల్పించడం. క్షమించరాని నేరం ఇది, క్షమించడు అల్లా. అల్లా కూడా దేవుడే, అల్లా కూడా దైవమే, అల్లా కూడా సృష్టికర్తే. వేరే ఆయన ఉన్నాడు, ఆయన కూడా మన పనులు పూర్తి చేస్తాడు. వేరే ఆయన ఉన్నాడు, అక్కడ కూడా మనం మొక్కుకోవచ్చు. వేరే ఆయన ఉన్నాడు, అక్కడ కూడా మనం వెళ్ళి అడుక్కోవచ్చు, వేడుకోవచ్చు, దండం పెట్టచ్చు అని చెప్పేసి అన్నామా? అల్లా ఇది క్షమించడు. క్షమాపణ లేని పాపం. దాని తర్వాత ప్రవక్త గారు అన్నారు, నమాజుని విడిచిపెట్టడం. తెలిసి కూడా నమాజు విడిచిపెట్టడం అల్లాకే నబీ అన్నారు ఘోరమైనటువంటి పాపం. ఓ దైవ ప్రవక్త తర్వాత అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తల్లిదండ్రులను బాధ పెట్టడం. ఆఖరి మాటలు సోదరులారా, 5 నిమిషాలే ఉంది. తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు ఈ రోజున పిల్లలు అంటే, మన బిడ్డలకు మనం దీన్ నేర్పక, ఇస్లాం నేర్పక, షరియత్ నేర్పక గోల కింద ఉన్నారండి బయట. చాలా దారుణంగా పిల్లలు తల్లిదండ్రుల మాట వినడంలా. ఒకే ప్రదేశంలో ఒకే చోట 3 ముస్లిం యొక్క యువతులు ఇస్లాం నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకున్నారు. ఒకే ప్రదేశం. అడ్రస్ చెప్పడం షరియత్లో సరైన మాట కాదు. అది ఎక్కడ జరిగింది ఏంటన్నది. ఇలాంటి 1-2 కాదు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నారు. ఎందుకు సోదరులారా, పెద్దలారా, మన బిడ్డలకు మనం దీన్ని నేర్పక, ఇస్లాం గురించి నేర్పక. నిన్న మొన్న ఇక్కడ జుమ్మా భయానికి వెళ్ళినప్పుడు మయూర్లో ఒక మాట చెప్పా, ఇబ్రాహిం గడు గుర్తుందో లేదో. మదీనా గడు కొడుకున్నాడు కదా, ఇటు కొడుకు మన పెద్ద అబ్బాయి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మనవడు. ఆడు మసీదుకి వచ్చాడు మొన్న. ప్రతిరోజు మామూలుగా సరదా కూర్చొని మాడతా పిల్లలతోటి. మనం పిల్లలతో ప్రేమ చూపిస్తే ప్రేమగా ఉంటారు, అంటే దూరం పారిపోతారు, బాబాయ్ వీటితో రిస్క్ అని చెప్పి. ఆడితోటి నేను అడిగా, ఎరా దువా ఏం చేసేవారు అని చెప్పి ఆసిఫ్ గారితో. ఆడేమన్నాడు, మొహమ్మద్ అలీకి జ్వరం తగ్గించల్లా అని చెప్పి అన్నాడు. ఆడు వయసు ఎంత, ఆడెంత, ఏమి నేర్పుతామో మనం తల్లిదండ్రులుగా మన బిడ్డలు అదే నేర్చుకుంటారు. మనం దీన్ని నేర్పామా, అల్లా నేర్పామా, షరియత్ నేర్పామా, నమాజ్ నేర్పామా, దువా నేర్పామా, ఖురాన్ నేర్పామా, అయ్యే నేర్చుకుంటారు. టీవీ నేర్పామా, పాటలు నేర్పామా, డాన్స్ నేర్పామా, డైలాగులు నేర్పామా, అయ్యే నేర్చుకుంటారు. దీన్ని బట్టే మన యొక్క బిడ్డలు మనం చూడటమా, మళ్ళీ చూడకపోవడం అనేది జరుగుతుంది. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మన బిడ్డలకి దీన్ని నేర్పే ఫికర్ మనం చేయాలి. ఇది మన యొక్క బాధ్యత. ఒకవేళ మన బిడ్డలకి మనం దీన్ని నేర్పలేదా, ఇహలోకంలో కూడా అల్లా ఇక్కడ అవమానం అయిపోతాం, పరలోకంలో కూడా అల్లా దగ్గర పట్టుబడిపోతాం. అల్లా తబారకు తాలా చెప్పేటువంటి నాకు, వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖరు దావానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సరిగ్గా ఎవరితో మరి అర్షద్ గడ్ తాగలేదా? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమలారా, చాలామంది నా దగ్గర రోలాన్ అత్తర్లు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, అఫరోజ్ భాయ్ మాకు ఫొటోస్ పెట్టండి, అత్తర్లు ఎలా ఉంటాయని చెప్పి. మా దగ్గర 5 లీటర్ల టిన్లు ఉంటాయి భాయ్, ఒక 40 రకాలు ఉంటాయి అల్లాదే వల్ల. దానికోసమే నేను మీకు ఫొటోస్ పెట్టమన్నప్పుడు ఫొటోస్ పెట్టలేను అనమాట. దయచేసి మీలో ఎవరైనా రోలాన్ అత్తర్లు తీసుకోవాలంటే మార్కెట్లో కంటే మంచి రేటు, మార్కెట్లో కంటే మంచి క్వాలిటీ ఇన్షాల్లా నేను పంపడం జరుగుద్ది. స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే,
తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హాన్ అల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.